ఇన్ని విషయాలు ఉంటే మనం ఎప్పుడప్పుడు ఆ నారాయణ నారాయణ అనుకుంటే ఏమిటి గొడవ ఇదంతాను? ప్రపంచంలో ఎన్ని విషయాలు లేవు, ఎన్ని సినిమా కబుర్లు లేవు, ఎన్ని టీవీ సీరియళ్ళు లేవు, ఎన్ని ఇంకో విషయాలు లేవు, ఎన్ని పుస్తకాలు లేవు, వాటన్నిటిలో ఎన్ని రకాల నవల్స్ లేవు, ఇవన్నీ ఉన్నాయి కదా చర్చించుకోవటానికి. పోయి ఆ విష్ణు భగవానుడి యొక్క చరిత్రనే మనం ఎందుకు చదువుకోవాలి, అదే మనం ఎందుకు వినాలి అని వీళ్ళందరూ ఏం చేస్తారు, వీటన్నిటినీ బాగా చక్కగా తయారు చేసి అందంగా మనకి వినిపించడానికి ప్రయత్నం చేస్తారు. అవి అంత అందంగా వినిపించడానికి ప్రయత్నం చేసినా వాటిని మాత్రం నువ్వు వినమాక అన్నాడు ఈయన. ఎన్ని తవచరితం అపాస్య, దాన్ని కాకుండా అన్యద్ ఆఖ్యానజాతం అంటే ఇతరమైనటువంటి కథల్లో ఉన్నటువంటి శ్రావ్యబంధం అన్నాడు. అంటే బాగా వినసొంపైనటువంటి మాటలు అని అర్థం. అలాంటి వినసొంపైనటువంటి మాటల్ని విని నువ్వు మళ్ళీ చెడిపోతావేమోనే ఓ చెవు, కాబట్టి నువ్వు ఇవన్నీ వినమాకు అని చెప్పి తన చెవుకి చెప్పాడు. అంటే రెండు రకాలుగా కట్టడి చేసేసాడు. కన్నుని కట్టడి చేసేసాడు, చెవుని కట్టడి చేశాడు. ఇప్పుడు అసలైనటువంటి మనస్సు దగ్గరికే వెళ్తున్నాడు. అంటే రెండు రకాలుగా లోపలికి వచ్చేటువంటి రెండు చెడుని దూరం చేశాడు. కాబట్టి లోపల మనసు ఒక్కరవ బలహీనపడుతుంది. ఇప్పుడు బాగా బలహీనపడినటువంటి మనస్సు మీద ఒక చిన్న దెబ్బ వేయాలన్నమాట. వేస్తే దోవకు వస్తుంది. కాబట్టి ఆ మనసుకు చెప్తున్నాడు ఆయన, భువనపతే మాధవ త్వాం అపహ్నువానాన్ చేతసాం మాస్మార్షం. అపహ్నువానాన్ అన్నాడు. ఏమని? ఆ భగవంతుడైనటువంటి వాడు, భువనపతి అయినటువంటి వాడు, మాధవుడైనటువంటి వాడు, లక్ష్మీదేవిని కలిగినటువంటి వాడు, సర్వ జగద్రక్షకుడైనటువంటి వాడు, సృష్టి స్థితిలయ కారకుడైనటువంటి వాడు, ఆ మహానుభావుడున్నాడే, ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన్ని తప్ప ఇతరులైనటువంటి వాళ్ళని చెప్పకుండా వాళ్ళని గురించి చెప్పేటువంటివి అన్నమాట. అలాంటి మాటలు వినవద్దు అని తన మనస్సుకు చెప్పుకుంటున్నాడు. అపహ్నువానాన్ అని అంటే ఏమిటి అర్థం? ఉన్నది ఉన్నట్లుగా చెప్పకుండా ఉండేటువంటి వాళ్ళు. ఎవరు వీళ్ళు అనంటే వాళ్ళకి ఏదైతే కంటికి ఎదురుగ్గా కనపడుతుందో దాన్ని మాత్రమే వాస్తవం అని చెప్పేటువంటి వాడు అంటే ప్రత్యక్ష ప్రమాణం మాత్రమే తెలిసినటువంటి వాళ్ళు. కంటికి ఎదురుగ్గా కనపడితే ఉంది అంటాడు, లేదు అంటే లేదు అంటాడు, అయిపోయిందంతే. వేరే ప్రమాణాన్ని నమ్మడు వాడు. ప్రత్యక్షం అనుమానం రెండింటినీ నమ్మేటువంటి కొన్ని రకాలైనటువంటి మతాలు ఉన్నాయి. బౌద్ధ జైన ధర్మాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పేటువంటి కొన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలు. అలా కాకుండా ఆప్తవాక్యాన్ని కూడాను చెప్పేటువంటివి కొంత అంటే ఇవి ప్రత్యక్షం అనుమానం అని చెప్పేటువంటి రెండూ కాకుండా ఆప్తవాక్యం ప్రమాణం అని చెప్పి పరోక్షంగా ఉండేటువంటి వాటిని కూడాను ప్రమాణంగా తీసుకునేటువంటి వాడు శబ్ద ప్రమాణం అంటాం వీటిని. ఇది మూడవ ప్రమాణం. ఆ శబ్ద ప్రమాణాన్ని కూడా తీసుకునేటువంటిది సనాతనమైనటువంటి హైందవ ధర్మం. సనాతన ధర్మంలో మూడింటిని కూడాను స్వీకరిస్తారు. కాబట్టి మూడు రకాలైనటువంటి ప్రమాణాలని మనం ఒప్పుకుంటున్నాం. కానీ మళ్ళీ ఈ ప్రమాణంలో కూడా కొంతమంది ఏమంటారు, భగవానుడికి ఏ విధమైనటువంటి రూపము లేదనేటువంటి వాళ్ళు కొందరు, ఆయన నిర్గుణుడు అని చెప్పేటువంటి వాళ్ళు, నిరాకారుడైనటువంటి వాడు అని చెప్పేవాళ్ళు. ఏమండి ఇది ఇలా కాదండి, ఇదిగో వేదాల్లో దీనికి ఈ విధమైనటువంటి సాక్ష్యం ఉంది అని అంటే అబ్బే అసలు ఆ వేదమే పనికిరాందండి అంటాడు.